తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి భీకర యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన ఎఫెక్ట్ పడబోతుందా? హార్ముజ్ జలసంధి ప్రస్తుతం మూసివేయడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అక్కడ వచ్చేటువంటి చమురు నౌకల పైన కూడా ఇరాన్ ఇప్పుడు దాడులు చేస్తామనేటువంటి స్పందన రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. హార్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేసేశారు. బట్ అక్కడ ఇప్పటికే చాలా నౌకలు ఆగేసి ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాటిపైన కూడా మేము దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటించడం, దీని ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఏంటి సార్? ఆసియా కంట్రీస్లో దాదాపు 20% ఆయిల్ ఈ హార్ముజ్ స్ట్రైట్ నుంచి వస్తుంది, జలసంధి నుంచి వస్తుంది. ఎందుకంటే దుబాయ్ దగ్గర నుంచి యుఏఈ, అబుదాబి ఇటువంటి కంట్రీస్ అన్ని ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా ఆ జలసంధి ద్వారానే ఆయిల్ సప్లై చేస్తాయి. చైనా మోస్ట్ ఎఫెక్టెడ్ అవుతుంది. తర్వాత కొంత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇండియా మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇరాన్ నుంచి చాలా వరకు తగ్గించేసాం శాంక్షన్స్ వల్ల. కానీ కొంతవరకు ఇప్పుడు తీసుకుంటున్నా కానీ మనకు వెనుజులా నుంచి, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి దాన్ని ఆఫ్సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మనకి 2-3 నెలలు రిజర్వ్స్, గ్రాండ్ రిజర్వ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈ లోపల ఏదైనా సమస్య తీరుతుందని ఆలోచిస్తా మనం తట్టుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం. కానీ చాలా వరకు సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, పపువా న్యూగిని, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఇటువంటివన్నీ దెబ్బతినే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దాంతోపాటు అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చిక్కుముడి అని చెప్పొచ్చు సార్. దానికి సపరేట్ ఒక చట్టం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మిగతా దేశాలు ఏమైనా అబ్జెక్షన్ చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఇరాన్ పైన? అబ్జెక్షన్ చేసినా కానీ ఉపయోగం ఉంది కదండి, ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నారని అందరికీ తెలుసును. సో ఏ విధంగా అబ్జెక్ట్ చేస్తారన్నది మామూలుగా శాంతి రావాలని శాంతికి ప్రయత్నించవచ్చు, కానీ అబ్జెక్షన్ మాత్రం ఏం చేయలేరు అనిపిస్తుంది. ఇప్పుడు దీనివల్ల ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశాలు ఏంటి సార్ ఈ హార్ముజ్ జలసంధి క్లోజ్ అవ్వడం వల్ల? అదే మెయిన్లీ సౌత్ ఏషియన్ కంట్రీస్, జపాన్ నుంచి సౌత్ కొరియా, చైనా మెయిన్, అలాగే ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక ఇటువంటి కంట్రీస్ అన్ని ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మన ఇండియాకు కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ మనం కొంతవరకు వెనుజులా నుంచి కొనడానికి నిశ్చయించుకున్నాం. అలాగే రష్యా నుంచి కూడా ఆయిల్ కొంటున్నాం. అవి ముందరికి వెళ్తాయి కాబట్టి ఒకవేళ హార్ముజ్ జలసంధే కాకుండా హౌతీస్ సూయజ్ కానీ మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా సౌత్ ఆఫ్రికా చుట్టూరు తిరిగి లాంగ్ రూట్ అయినా కానీ ఖర్చులు ఎక్కువైనా కానీ తీసుకురాగలిగే పరిస్థితి మనకు ఉంది. సో ఇండియా అంత ఎఫెక్ట్ కాదు, కానీ మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలన్నీ ఇంక్లూడింగ్ చైనా చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పండి. హార్ముజ్ జలసంధి దగ్గర చాలా నౌకలు కూడా ఆగినట్టుగా చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ఆ నౌకలను కూడా పేల్చేస్తామంటూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొన్ని. ఒకవేళ అలా జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే చాలా దేశాలకు సంబంధించిన నౌకలు ఉన్నాయి అక్కడ, యుద్ధంతో సంబంధం లేనటువంటి దేశాల నౌకలు కూడా. అందులో ఏమవుతుందంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి సపోర్ట్లో ఉన్న దేశాల ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాగ్స్ జెండా ఎగరేస్తున్న అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయిన షిప్లు మాత్రం వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్లీ దేశాలని, మిగతా దేశాలని టార్గెట్ చేయకపోవచ్చు, కానీ హార్ముజ్ స్ట్రైట్ నుంచి బయటకు పంపించే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఒకవేళ ఫుల్ కంట్రోల్ వస్తే అప్పుడు సెలెక్టెడ్గా కంట్రీ వైజ్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు మూసివేసి యుద్ధానికి తయారుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమన్నా ఉంది సార్? హార్ముజ్ జలసంధి కాకుండా ఇంకా వేరే మార్గాల్లో దాన్ని తరలించే ఆప్షన్ ఏమన్నా ఉందా సార్? సౌదీ అరేబియా లాంగ్ టర్మ్ లో బేసిస్ కింద ఒమాన్ నుంచి ఒక పైప్ లైన్ వేసింది. అంటే ఏంటంటే హార్ముజ్ జలసంధి దాటక్కలేకుండా డైరెక్ట్ గా ఇండియా అరేబియన్ సీలో డౌన్లోడ్ చేసుకునే విధంగా పైప్ లైన్స్ వేసింది. దాదాపు 5 లక్షల బ్యారెల్స్ వాటి కెపాసిటీ ఉంది. ఈ రెండో పైప్ లైన్ సగంలో ఉంది, అది కంప్లీట్ అయిందని అనుకోవచ్చు, ఎందుకంటే దాని డేటా రాలేదు, నాకు కరెక్ట్గా తెలియదు. ఈ 2 పైప్ లైన్ నుంచి మాత్రం కొంతవరకు ఊరట కలిగిస్తుంది, కానీ ఫుల్ రీప్లేస్మెంట్ మాత్రం చేయలేదు. అలాగే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఇంకా మరింత ప్రతీకార దాడులు ఎక్కువైపోతున్నాయి. ఖమేని చనిపోయిన తర్వాత సైలెంట్ అవుతుంది అనుకున్నాం, కానీ అవ్వట్లేదు. దీని పరిస్థితి ఇంకెన్ని రోజుల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది సార్ ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి? ఈ ఆయతల్లా రెజీమ్ ఏదైతే ఉందో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్ కోర్ అని చెప్పి
ఆర్మీ కంటే పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అక్కడ ఇరాన్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా ఇరానియన్ IRGC ఉంటుంది. వాళ్ళకు కూడా నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ అయితే మొత్తం ఓవరాల్ ఇరాన్కి కొంచెం బలహీనం. IRGC ఉన్నంత వరకు IRGC కమాండర్స్ పోవడం జరిగింది ఈ నిన్న జరిగిన అటాక్స్లో. అలాగే చీఫ్ జస్టిస్ కూడా పోవడం జరిగింది. సో ఈ స్టెబిలిటీ వచ్చేంత వరకు కొంత IRGC అన్స్టేబుల్గా ఉంటుంది. అటు షా పెహ్లవీ రజా షా డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ట్రంప్ గారు కూడా డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ అలాగే ఫైనల్ గా ఈ హర్ముజ్ జలసంధి ఎంతకాలం వరకు క్లోజ్ ఉంటే ఎంత ఎఫెక్ట్, ఎన్ని రోజులు క్లోజ్ ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది, ఎన్ని రోజులు ఓపెన్ ఉంటే అంటే ఎంతవరకు దాన్ని గెటాన్ చేయొచ్చు సార్ ప్రపంచ దేశాలు? ఎన్ని రోజుల వరకు ఇది క్లోజ్ ఉన్నా కూడా సస్టైన్ అవ్వచ్చు? అది చెప్పలేమండి. ఎందుకంటే ఏ దేశం దగ్గర ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే వెనుజులా నుంచి చీప్గా రేటు అక్కడి నుంచి ఆయిల్ సప్లై చేయడం మొదలు పెడుతుంది. అది వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది, వెనుజులా కొత్త గవర్నమెంట్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే రష్యా అమ్ముతున్నా కానీ ఓవర్లుక్ చేసే విధానం ఉంది. చైనా అయితే రష్యా నుంచి నార్థన్ ఆర్కిటిక్ రూట్ ద్వారా ఒకవేళ సూయజ్ కెనాల్ కూడా హౌతీస్ క్లోజ్ చేసినా కానీ నార్థన్ ఆర్కిటిక్ రూట్ ద్వారా వాళ్ళు తెచ్చుకోగల క్షమత వాళ్ళకి ఉంది. సో ఒక నెల 15-23 వారాల తర్వాత స్టెబిలిటీ ఆయిల్ సప్లైలో వస్తుంది. కానీ లోపల రేట్స్ పెరిగే అవకాశం ఉంది, సప్లై డ్విండ్లింగ్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది. వేటి మీద ఎక్కువ రేట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది సార్? మన ఇండియాలో అయితే రేట్స్ పెరిగే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఫిక్స్ చేసిన రేట్లు దాదాపు బ్యారెల్ $100 to $110 మధ్యలో అప్పుడు బిగింపు అయింది. దాని తర్వాత తగ్గించలేదు, తగ్గినా కానీ ఇక గ్లోబల్గా తగ్గినా కానీ. అయితే ఇది $110 దాటి 140 వరకు అంచనా ప్రకారం వెళితే, కొన్ని అంచనాల ప్రకారం అప్పుడు ఇండియాకి కూడా ఇంపాక్ట్ వస్తుంది. కానీ ఇండియాకి మాత్రం వెనిజులా నుంచి, రష్యా నుంచి చీప్ ఆయిల్ దొరికే అవకాశాలు ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయినాయి. సో ఇండియా 15 రోజుల తర్వాత స్టెబిలైజ్ చేసుకోగలదు. మిగతా దేశాలు 30-40 డేస్ పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల ఒకవేళ పీస్ వచ్చి హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ అయితే పర్వాలేదు, లేకపోతే ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 20% ఇన్ఫ్లేషన్ మాత్రం 100% గ్యారెంటీ. అంటే ఏంటంటే బ్యారెల్ దాదాపు $110-120 టచ్ చేసే, వారం రోజుల్లో టచ్ చేసే అవకాశాలు విపరీతం. ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం $140-150 వరకు కూడా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అది హర్ముజ్ జలసంధి ప్రస్తుతం అక్కడ క్లోజ్ అయిన నేపథ్యంలో దీని ఎఫెక్ట్ అయితే ఇండియా మీద పడకపోవచ్చు, కానీ మిగతా ఆసియా దేశాల మీద అయితే, ముఖ్యంగా చైనా లాంటి కంట్రీ మీద ఎక్కువ పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది.